జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. ఇస్కాన్ సంస్థని బ్యాన్ చేస్తున్నట్టు చాలా వార్తలొస్తున్నాయి. ఇదే ఇస్కాన్ సంస్థని లాయర్స్ పూనుకోవడం. లాయర్సు, మేధావి వర్గం అని చెప్పుకునే కొంతమంది, ఈ ఇస్లామిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి, ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థని నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు ఇవ్వడం జరిగింది. అసలు ఇస్కాన్ చేస్తున్న కార్యకలాపాలు ఏంది అన్నది ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కొన్ని లక్షల మందిని వాళ్ళు దగ్గరికి తీస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలంటే చూడండి సోదరులారా, మదర్ తెరిసా లాగా కాదు. మదర్ లాగా కాదు. మదర్ తెరిసా అన్నా కదా! సారీ. తెరిసా లాగా కాదు సేవా కార్యక్రమాలంటే. వీళ్ళు మత మార్పులు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కేవలం సేవ అంటే నిజమైన స్వచ్ఛమైన సేవ చేసే సంస్థ ఇస్కాన్ సంస్థ. ఇలాంటి ఇస్కాన్ సంస్థ పేదలకి, నిరుపేదలకి మతాలు అనే తేడా లేకుండా ఎవరైతే పేదలుంటారో వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడము, భోజనాలు పెట్టడము, బట్టలు లేని వారికి బట్టలివ్వడం. అంటే కేవలం మానవత్వం మాత్రమే. మానవతా దృక్పథంతోని మాత్రమే వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అంటే ఒక మనిషిని మనిషిలాగా చూసే సంస్థ ఏదైనా ఉంది అంటే ఈ సంస్థ. అంటే హిందూ ధర్మంలో సనాతన సాంప్రదాయంలో మానవత్వానికి ఇంపార్టెన్స్ ఎక్కువుంటది. సో, ఒక కులానికంటే, ఒక వర్గానికంటే, ఒక మతానికంటే కూడా మానవత్వానికి విలువ ఎక్కువుంటది. అంత గొప్ప ధర్మం ఈ మన సనాతన ధర్మం అని జెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి సనాతన ధర్మం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ మీదేసుకొని ప్రపంచ దేశాలలో చాలా వరకి చేస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో, ఇదే కార్యక్రమం బంగ్లాదేశ్‌లో చేస్తుంటే ఎవరైతే ఈ ఆలోచన ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఈవెన్ లాయర్‌లు గూడా మేధావి వర్గం అని చెప్పుకునే కొంతమంది ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులు గూడా ఈ సమస్యను నిషేధించాలని జెప్పేసి అక్కడ వేయడం జరిగింది. సో, అక్కడున్న హైకోర్ట్ దీన్ని కొట్టిపడేసింది. ఇది దీన్ని నిషేధించడం అనేది కుదరదు అని జెప్పేసి అక్కడున్న హైకోర్ట్ కొట్టివేయడం జరిగింది. బట్ కొట్టివేస్తున్నా అని చెప్తూ ఇస్కాన్ చేసే కార్యకలాపాలు ఏవి గూడా చేయకూడదు అని జెప్తుంది. అంటే ఏంటి దీని అర్థము? అంటే పూర్తిగా నిషేధించినట్టా అక్కడ హైకోర్టులు గూడా? అంటే ప్రపంచ వ్యాప్తంగా గూడా ఒక రాంగ్ మెసేజ్ మనము ప్రపంచంగా వ్యాప్తంగా ఇచ్చినోళ్ళమవుతాము. తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించే తత్వమొస్తది. మళ్ళీ వీళ్ళు పైకెళ్తే అనే ఆలోచనతోని వీళ్ళు చాలా ప్లాన్డ్‌గా, తెలివిగా తీసేయనట్టు చేసే కార్యక్రమం అన్నట్టు ఇదంతా గూడా. చూడండి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసుకుంటే మన తెలుగులో ఎవరైతే మోటివేషన్ స్పీకర్ అని చెప్పుకునే కొంతమంది విధవాలుంటారో, వాడి భాషలో వాడు మోటివేషన్ స్పీకర్ చెప్పడు. వాడు మోటివేషన్ చేయడు. మళ్ళీ మన తెలుగు భాష తీసుకొని వాడు మోటివేషన్ చేస్తా అంటాడు. ఇదే ఇస్కాన్ సంస్థ అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేసి భోజనాలు చేస్తా అంటే దీని బ్యానర్ ఎందుకు పెట్టుకోవాలి? వీడు బుట్టెందుకు పెట్టుకోవాలి? వీడు కంకణం ఎందుకు పట్టుకోవాలి? అరే భయ్ నిన్ను అడుగుతున్నామారా నువ్వు నీ వేషధారణతో నచ్చి ఇక్కడ మాకు చేస్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతున్నామా? అడగట్లేదు గదా! వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అది. వాళ్ళ కల్చర్ అది. ఆ కల్చర్ నుంచి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్స్‌కి ఒక్కొక్క కల్చర్ ఉంటది. ఒక్కొక్క వ్యవస్థ ఒక నిర్మాణం ఉంటది. ఆ నిర్మాణానికి తగ్గట్టు ఎవరైతే ఆ మోరల్ ఉన్నాయో ఆ వాల్యూస్‌ని బట్టి వాళ్ళు మెదలాల్సొస్తది. సో, నువ్వెందుకు ఇదే వేషధారణతోనున్నావు? ఇదే వేషధారణతోనొచ్చి మా స్కూల్స్‌లల్ల, కాలేజీలల్ల మోటివేషన్ క్లాసులు ఎందుకు తీసుకుంటావు మేము అడుగుతున్నామా? అయినా ఇక్కడ బుద్ధుండాల్సింది ఎవలికంటే మన హిందూ సంస్థకు సంబంధించిన స్కూల్స్ వాడు పెట్టేది హిందూ పేరు స్కూల్ పైన, కాలేజ్ పైన. వాడు పిలిచేదేమో ఇలాంటి వెధవలను పిలికొచ్చి, ఒక రకమైన దేశాన్ని వ్యతిరేకించే మాటలు చెప్పడము, వాడు ఇంకో రకమైన మాటలు చెప్పడము, దేశంలో ఒక రకమైన దేశభక్తి లేకుండా పిల్లల్ని చెడగొట్టే ఆలోచనల ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళని పిలిచేవాడికుండాలే బుద్ధి. ఎట్ ద సేమ్ టైమ్ అలాంటి స్కూల్స్ ఏమున్నాయో పేరెంట్స్ దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి స్కూల్‌కు 100% గూడా పంపించకూడదు పిల్లల్ని. ఒక రూ. 10 ఎక్కువనో, తక్కువనో మన సంస్కారం, మన సాంప్రదాయం నేర్పించే స్కూల్స్‌కి మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంటది. సో, ఇలాంటి విధవలొచ్చి మోటివేషన్ స్పీచ్‌లు ఇస్తాంటే వాడు ఇంకే దారికి తీసుకెళ్తారో మనకేం తెలుసు? సో, ప్రపంచానికి తెలియని చానా విషయాలున్నాయి. ఒక ప్లాన్డ్‌గా వాళ్ళు ఒక రకమైన మైండ్ వాష్ చేసే ఆలోచనలున్నాయి.
సో, దీన్ని బట్టి మనం ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదన్నది. సో, ఇదంతా మీకు అర్థమైంది గదా! మీరు ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీరుంటున్నారు అంటే, దేశం పట్ల, ధర్మం పట్ల ఖచ్చితంగా ప్రేమ, అనురాగం ఉందని జెప్పేసి నేననుకుంటున్నాను. సో, ఇదే ధర్మంలో భాగంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. ఇంకో 10 మందికి చూడేలాగా చేయండి. ఒక అమూల్యమైన కామెంట్ పెట్టి ఇంకో 10 మందిని ఆలోచింపజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం. భారత్ మాతా కీ జై.